బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ జనరేషన్ లో చూసుకుంటే గనక పుట్టిన పిల్లల దగ్గర నుండి చిన్న పిల్లల వరకు ఎక్కువ ఆర్థో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు చిన్న పిల్లల్లో ఇంతగానం ఆర్థోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దీనికి గల కారణాలు ఏంటి అనేది మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తుంటే గనక చిన్న పిల్లల్లో ఎక్కువగా ఆర్థోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉన్నాం. దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి? 2 ఫ్యాక్టర్స్ అండి. ఒకటి కంజెంటల్ డిజార్డర్స్, రెండోది అక్వైర్డ్ డిజార్డర్స్. కంజెంటల్ అంటే పుట్టుకతోటి ఫీటస్లో వచ్చే సమస్యలు. అక్వైర్డ్ అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేయడం, న్యూట్రిషనల్ ఎఫెక్ట్ చేయడం. తర్వాత అక్వైర్డ్లో ఇంజురీసు, ఫ్రాక్చర్సు, ఇన్ఫెక్షన్స్, ట్యూమర్సు, ఇలా ఎన్నో మనకు సమస్యలు ఉన్నాయి. సో మనం యూజువల్గా కంజెనిటల్ డిఫెక్ట్లో మనం హిప్ డిస్లొకేషన్ చూడొచ్చు. కామన్గా కంజెనిటల్ డిస్లొకేషన్ అంటే బాల్ జారిపోతుంది, సబ్లక్జేషన్ పొజిషన్లో ఉంటుంది. అది మనం అంటే వెరీ రేర్ అయినా కూడా చిల్డ్రన్స్ పుట్టుకతోటి వచ్చే సమస్యలు మనం చూస్తాం. అంతేకాకుండా ఫుట్లో కూడా కొన్ని డిఫార్మిటీస్ ఉంటాయి. ఫుట్లో ఇన్నర్ సైడ్ రొటేట్ అయి ఉంటుంది, దాన్ని మనము క్లబ్ ఫుట్ అంటాం. పిల్లలలో ఫీటస్ కడుపులో ఉన్నప్పుడు కొన్ని అన్టువర్డ్స్ ప్రెషర్స్ వలన ఫుట్ యొక్క కండరాలు ఒక సైడ్ యాక్ట్ అయ్యి ఒక సైడ్ రిలాక్స్ ఉండటం వలన ఫుట్ లోపలికి ఇమిడిపోయి ఒక డిఫార్మిటీ, దాన్ని సిటీవీఆర్ క్లబ్ ఫుట్ అని అంటాం. అంతేకాకుండా న్యూట్రిషన్ బేబీ మదర్కి సరిగ్గా లేకపోతే పెజర్డ్స్ డిజీజ్ కానీ, లేకపోతే ఆస్టోపోరోసిస్ లేకపోతే రికెట్సియా అనే డిజీజ్ కూడా విటమిన్ డి, కాల్షియం డెఫిషియన్సీ వలన మనకు వస్తూ ఉంటాయి. సో ఈ సమస్యలలో మనం ఎక్కువగా తెలుసుకోవాల్సింది పిల్లలలో ఇది చూడండి, పాదం. ఇది మనకు పాదం ఇట్లా మోకాలు ఇలా వంగిపోయినప్పుడు ఎప్పుడైతే చూస్తామో ఈ వంగిన డిఫార్మిటీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వలన బోలెక్స్లు అంటాం. అంటే విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ నీలో డిఫెక్ట్ డిఫార్మిటీ వచ్చినప్పుడు దాన్ని రికెట్షియా విటమిన్ డి డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ తోటి ఈ డిఫార్మిటీ వస్తుంది. వాళ్ళని ఎండలో కొంత సమయం చల్లని సూర్యరశ్మి కింద ఎక్స్పోజర్ చేసి సఫిషియెంట్గా మనం ఓరల్గా విటమిన్ డి, కాల్షియం ఇస్తే ఇది కరెక్టబుల్ డిసీజెస్. సో ఆబ్వియస్గా ఫుట్లో కూడా మనం ఎన్నో డిఫార్మిటీస్ చూస్తూ ఉంటాం. దీన్ని సిటీవీ క్లబ్ ఫుట్ అంటాం. చూడండి, పాదం కంప్లీట్లీ లోపలికి వెళ్ళిపోయింది. వికలాంగులలో నెగ్లెక్ట్ చేయటం వల్ల ఇప్పటికీ 30-40 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఈ డిఫార్మిటీ గురించి వాళ్ళు పట్టించుకోరు. పుట్టినప్పుడే ఈ బేబీకి ప్రాపర్గా స్ట్రాపింగ్, మదరు ఆర్ పేరెంట్స్ మ్యానిపులేషన్ చేయగలిగితే ఈ డిఫార్మిటీ ఈజ్ కరెక్టబుల్. లేకపోతే తర్వాత ఆర్థోపెడిక్ సర్జన్తో ప్రాపర్గా న్యూట్రల్ పొజిషన్లో పెట్టి స్ట్రాపింగ్ చేయడం, పిఓపి ప్లాస్టర్ వేయడం చేయగలుగుతాం. లేదు ఆ డిఫార్మిటీ అతిగా ఉంది, కరెక్ట్ కాలేదనుకుంటే మేము ఈ బోన్స్ మజిల్స్లలో కొన్ని సెక్షన్స్ తీసుకొని బోన్స్ని కట్ చేసి ఈ ఫుట్ని ఇలా స్ట్రైట్గా చేసేసి రాడ్స్ పిన్స్ వేసి ప్లాస్టర్ వేసి కూడా సరి చేయగలుగుతాం. ఈ డిఫార్మిటీ పిల్లల్లో కరెక్టబుల్ డిఫార్మిటీ. దీనికి నెగ్లెక్ట్ చేయటం వల్ల జీవితాంతం సఫర్ అవుతారు. సో అలాంటి నెగ్లెక్ట్ చేయకుండా తీసుకోవాలి. ఇది హైల్ అంటే ఇక్కడ కండరం కాంట్రాక్చర్ అవుతుంది. ఇది చిన్న సింపుల్ సర్జరీ. ఈ మజిల్ని మనం లెంథనింగ్ చేసుకుంటే కాలు స్ట్రైట్గా దీనిలాగా కూర్చోగలుగుతుంది. ఈ డిఫార్మిటీ కోసం నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది. అలాగే గ్రేట్ టోలో కూడా అది లోపలికి పిజియన్ టో లాగా ఉంటుంది, అది ఇన్వర్ట్ టో లాగా ఉంటుంది. ఇది కూడా మనం పిల్లలలో కరెక్టబుల్. జెను వాల్గమ్ అంటే 2 మోకాళ్ళు దగ్గరగా రావడం, పాదాలు దూరంగా ఉండడం.
నడిచినప్పుడు మోకాళ్ళు నొక్కపోవడం దీన్ని జెను వాల్గమ్ అంటాం. ఇది మనము సర్జికల్ కరెక్షన్ ద్వారా మనం నార్మల్ లిమ్స్ లాగా కూడా చేయవచ్చు. సో ఇది వాల్గస్ డిఫార్మిటీని కూడా మనం సర్జరీ ద్వారా చేయొచ్చు. ఇలాంటి ఎన్నో మనం ఈ చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధులు, న్యూట్రిషనల్ వ్యాధులు, అలాగే ఫ్రాక్చర్స్ చూస్తాం మనం. రిస్ట్లో కామన్గా పిల్లలు ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా న్యూట్రిషన్ డెఫిషియన్సీలో జాస్ కూడా సరిగా ఫామ్ కావు, వాళ్ళకు సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాగే ఎల్బోలో డిస్లొకేషన్, అంటే ఈ ఎల్బో బోను బయటికి సబ్లక్సేషన్ కావడం కానీ డిస్లొకేషన్ రావడం. అంతేకాకుండా మనం చూస్తాము ఈ కంజెనిటల్ డిఫార్మిటీ అంటాం. ఈ హిప్ జాయింట్లలో మనకు ఎక్కువగా ఈ బాల్స్ బయటికి రావడం, ఏవైతే హిప్ జాయింట్స్లో బాల్ బయటికి రావడం, దాన్ని కంజెనిటల్ డిఫార్మిటీ అంటాం. అది మనం సక్రమంగా హ్యాండిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలకి బ్రేసెస్ వేసి, అంటే ఆ బాల్ని సాకెట్లో కూర్చోబెట్టి బ్రేసెస్ వేస్తాం. దానివల్ల అది హీల్ అయిపోయి అవుతుంది. లేదంటే సమ్ టైమ్స్ మేము బోనీ సర్జరీ చేయాలి. ఆ బాల్ బయటికి రాకుండా బోనీ రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసి దాన్ని పెట్టడం వల్ల కూడా మనము వాళ్ళకి ఆ హిప్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ చేయగలుగుతాం. న్యూట్రిషనల్ అంటే వాళ్ళకి సమపాలల్లో న్యూట్రిషన్ చిన్నప్పుడే సపోజ్ ఎఫర్డబుల్ లేదు, గవర్నమెంట్ ఇచ్చే అంగన్వాడీలో బ్రెడ్, మిల్క్, ఎగ్, గ్రౌండ్ నట్టు వీటన్నిటిని ప్రాపర్గా మీరు తీసుకుంటే మీకు తప్పనిసరి పరిస్థితుల్లో న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కంజెనిటల్ డిజీజెస్కి రాకుండా, అంటే పుట్టుకలో కడుపులో ఉన్నప్పుడే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా తెలుసుకోవడానికి టిప్పా స్కాన్ అని ఉంటుంది. అందులో టార్చ్ అనే వివిధ రకాల కంజెనిటల్ డిజీజెస్ తెలుసుకోవడానికి ఉంటుంది. అది మనం కడుపులో ఉన్నప్పుడే ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్లో చేసుకుంటే దాని తర్వాత మనం ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అంటే మెడికల్ టర్మినేషన్కు పోవాలా లేకపోతే బర్త్కు పోవాలా. ఎందుకంటే చాలామంది మెంటల్ రిటార్డేషన్తో పెరుగుతున్నారు, ఆటిజంతో పెరుగుతున్నారు. అంతేకాకుండా ఫుట్ లిమ్స్ కూడా యాబ్సెంట్, వేళ్ళు యాబ్సెంట్ అవుతున్నాయి, ఫుట్ లింబు యాబ్సెంట్ అవుతున్నాయి. అంటే ఏమెలియా అంటాం. ఏమెలియా అంటే ఒక ఏల్ లేకపోవడం, ఒక లెగ్ లేకపోవడం, ఆర్ ఒకరికి ఎక్స్ట్రా ఫింగర్ ఉండడం, ఇలాంటివి కూడా ఎన్నో మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి కంజెనిటల్ డిజీజెస్ గుండా మనం తెలుసుకోవాలంటే టిప్పా స్కాన్ ద్వారా మనకు అలాంటి రేడియాలజీ అల్ట్రాసౌండ్లో, హై రిజల్యూషన్ అల్ట్రాసౌండ్లో 4Dలో తెలుసుకోగలుగుతాం. దానిలో తెలుసుకున్న తర్వాత మనం పేరెంట్స్, డాక్టర్ ఒక డెసిషన్ తీసుకొని మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పోవాలా లేకపోతే చిన్న ప్రాబ్లం అయితే, సాల్వేబుల్ ప్రాబ్లం అయితే కంటిన్యూ చేయాలన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనము పుట్టుకతోటి చైల్డ్ను గైనకాలజిస్టు, అబ్స్టెటిషియను సరైన ప్రాపర్గా డెలివరీ చేయలేదనుకోండి, తల బయటికి వచ్చేటప్పుడు తలతో పాటు చెయ్యిని అబ్నార్మల్గా లాగినా కూడా ఈ మెడ నుంచి వచ్చే నరాలు ఇక్కడ ట్రాక్షన్ అవుతాయి. ఆ ట్రాక్షన్లో న్యూరోప్రాక్సీ డెవలప్ అయ్యి ఎర్బ్స్ పాల్సీ, అంటే ఈ చెయ్యి పనికి రాకుండా పోతుంది, జీవితాంతం ఇలా ఉండిపోతుంది. సో దాన్ని మేము ఎర్బ్స్ పాల్సీ అంటాం. ఇట్స్ ఏ అబ్స్టెట్రికల్ ప్రాబ్లం, అంటే డెలివరీ చేసే కాంప్లికేషన్స్. సో దీన్ని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. అంతేకాకుండా పిల్లలలో మెదడు నుంచి హైడ్రోసెఫాలస్ అనే ఇష్యూస్ వస్తుంటాయి. వెన్నుపూసలో కూడా కైఫోసిస్, స్కోలియోసిస్ అనే అబ్నార్మల్ డిఫార్మిటీస్ వస్తాయి కొంతమంది పిల్లల్లో. సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ప్రాపర్గా అల్ట్రాసౌండ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ట్రైమిస్టర్లో రెగ్యులర్గా 4D అల్ట్రాసౌండ్లో బేబీని ఇమాజిన్ చేసుకోవచ్చు, న్యాచురల్ ఇమాజిన్ చేసుకోవచ్చు. బేబీకి ఏ డిఫెక్ట్ ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతగా కావాల్స్తే ఆ న్యూరోన్ అంటారు, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ని కూడా తీసుకొని కొన్ని కంజెనిటల్ జీన్స్ స్టడీ చేయటం వలన మనం కొన్ని రోగాన్ని కనిపెట్టవచ్చు. అదొకటి. రెండోది రేడియోలాజికల్గా కూడా డిఫెక్ట్స్ కనిపెట్టచ్చు. ఇలా ఈ వెన్నుపూసలో సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే జనరల్గా వైటల్ ఆర్గన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, ఇతరతర ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం ఈ ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుగొనడానికి ఈ ఆస్కారం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.